హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. ఈరోజైతే మిన్ను వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చూద్దాము. ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అవుతుంది. కానీ బ్యాక్ టు బ్యాక్ ఊటీ వెళ్ళడము, ఇంకా వర్క్ బేస్డ్ కేక్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకు ఇంకా ఎడిటింగ్ చేసేకి టైం లేకుండుండే. అందులోనూ కెమెరాలో తీసున్నాను. కెమెరా నుండి ఇంకా ఫోన్‌కి డౌన్‌లోడ్ చేసుకొని ఇంకా ఎడిటింగ్ చేసేసరికి ఇంత టైం పట్టింది. ఇక్కడ చూసారంటే ఎంత మంచిగా డెకరేట్ చేశారో స్కూల్లో అయితే. ఇక్కడంతా మేడం వాళ్ళు విలేజ్ థీమ్‌లో చేశారు. లైక్ హట్స్ పెట్టి భోగి మంటలు మనం విలేజ్‌లో భోగి మంటలు వేసుకొని చేసుకుంటాం కదా! అలా అటు సైడ్, ఇటు సైడ్ పొంగల్ పెట్టి మళ్ళీ దానికి ఆ పాట్స్‌కి డెకరేషన్ చేసి, ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఫుల్ విలేజ్ థీమ్. హట్ మీద హెన్న, పాండ్స్, బుల్లక్ కార్ట్స్, కోకోనట్ ట్రీస్ ఇవన్నీ చూస్తే విలేజ్ థీమే గుర్తొచ్చింది. ఇంకా కైట్స్‌తో కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు మేడం వాళ్ళైతే. ఇంకా మా మిన్ను అయితే హంగామా చేశాడు. ఆ రోజు కొంచెం లేట్‌గా వెళ్ళాను నేను స్కూల్ నుండి తీసుకురావటానికి. షుగర్ కేన్ కావాలంటాడు, రేగి పండ్లు కావాలంటాడు. షుగర్ కేన్ తీసుకొని మేడం వాళ్ళని అడిగి ఇంకా షుగర్ కేన్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. ఓకే బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్ మీను? బ్యాడ్ బాయ్. మేడం వాళ్ళతో ముచ్చట్లు అయిపోయాయి. మేడం వాళ్ళు గేట్ ముందర ముగ్గేశారు. ఎంత మంచిగా ఉందో చూడండి. మామూలుగా అయితే మనం విలేజ్ లో వాళ్ళు ఎలా వేస్తామో అలానే బాగా వేశారు. టౌన్లలో ఇది చాలా తక్కువ, సిటీస్ లో అందు ఇలా ముగ్గు వేయటము అలా. ఇంకా వెళ్దాం రా నాన్న అని నేను పిలుచుకొని వస్తున్నాను. ఆహా అయినా రావట్లేదు. ఇక్కడ కూర్చొని రేగి పండ్లు తీసుకొని తింటున్నాడు మా మిన్ను. ఆ రోజు ఫుల్ గా లంచ్ అంతా స్కూల్లోనే అయిపోయింది. మా మిన్నుకి రేగి పండ్లు తినడము, షుగర్ కేన్ తినడము, ఇంకా మేడంకి ఏదో కబుర్లు చెప్తున్నాడు. కబుర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా అది లండన్ బ్రిడ్జ్ అంట. స్కూల్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు అయితే లండన్ బ్రిడ్జ్ ఉందని అందరికీ చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి. తర్వాత ఇంటికి వస్తారు కదా వాళ్ళందరికీ అంత బాగా నచ్చింది. ఇప్పుడు వెళ్ళినా స్కూల్ కి ఫస్ట్ కొద్దిసేపు ఆ లండన్ బ్రిడ్జ్ మీద ఆడుకొని ఇంకా లోపలికి వెళ్తాడు. కానీ స్టార్టింగ్ లో అయితే ఏడుస్తుండే. ఇంకా ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది స్కూల్ కి వెళ్ళడం. మేము రీసెంట్ గానే సెండ్ చేస్తున్నాం స్కూల్ కి అయితే మాత్రం. కొంచెం లేటే అయ్యింది కానీ ఇంకా లేట్ కాకూడదు అని చెప్పి ఇప్పుడు వదిలాము స్కూల్లో. ఇక్కడ చూస్తే షుగర్ కేన్ స్లైడ్ చేయించి మళ్ళీ మా మిన్ను స్లైడ్ అవుతున్నాడు. ఇది ఒక గేమ్ మిన్నుకి. ఆ రోజు మాత్రం మంచిగా డ్రెస్ వేసుకొని, నేను ఏడుస్తాడేమో ఇది సఫికేటింగ్ గా ఉంటది అనేసి అనుకున్నాను. కానీ ఏడవకుండా క్యూట్ గా బాగా మంచిగా ఉన్నాడు. అసలు సఫికేటింగ్ అట్లా ఏం ఫీల్ అవ్వలేదు నాకు తెలిసి. ఒకవేళ కొంచెం ఇబ్బంది అయిపోయినున్నా కూడా అస్సలు వేయించుకోడు. డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్ట్ ఉండాలంటాడు. ఇంకా లోపలికి వచ్చేసాడు 2 షుగర్ కేన్స్ తీసుకొని. లాస్ట్ కి షుగర్ కేన్స్ ఇంటికి తెచ్చుకున్నాడు స్కూల్లో నుండి. వాళ్ళ మేడం అడిగి మేడం తీసుకెళ్ళులే అనింది. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని తెచ్చుకున్నాడు. ఇక్కడ బాల్ బ్యాట్ ఆడుకుంటున్నాడు షుగర్ కేన్ తో. ఇలా లోపలైతే ఇలా ఉంటది వాళ్ళ స్కూల్. ఇది నేను ఇక్కడ చూసిన వాటిలలో మంచిగా ఉంది ఇది స్కూల్ అయితే. వెంటిలేషన్ కూడా పిల్లలకి ఆడుకోవటానికి అలా ఫ్రీగా ఉంది. నేను కొన్ని చూసాను కానీ ఇక్కడ అంత సఫికేటింగ్ గా లోపల ఏదో కంజెస్టెడ్ గా అలా చూసాను. ఇంకా ఫైనల్ గా ఇది చూస్ చేసుకున్నాము అన్ని చూసి లాస్ట్ కి. ఏదో బాగా సీరియస్ గా గమనిస్తున్నాడు ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి. ఆ రోజు అయితే ఇంటికి వస్తూనే దిష్టి తీసేశాను. అంత క్యూట్ గా ఉన్నాడు ఆ డ్రెస్ లో. యాక్చువల్లీ ఇది మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్నాము. కానీ అప్పుడు అస్సలు వేసుకోలేదు. అది ఇప్పుడు పనికి వచ్చింది. ఇంకా ఈయన గారికి సేవలు చేయాలి.
ఒక్క ఫోటోకి పోజ్ ఇవ్వరా అంటే అస్సలకే ఇవ్వలేదు. ఇంకా అట్ల బట్టి, ఇట్ల బట్టి ఏదో నేనే వీడియోస్ తీసుకున్నాను. అట్‌లీస్ట్ గుర్తుగానే ఉంటదిలే. ఇది ఫస్ట్ ఇయర్ కదా! అని చెప్పి ఫస్ట్ పొంగల్ కాబట్టి. మేడం వాళ్ళైతే ఇక్కడ డెకరేషన్ కాపాడుకుంటున్నారు వీళ్ళిద్దరి నుండి. ఈయనకు తోడుగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. చిన్న చిన్న బాబు. లాస్ట్ గిఫ్ట్ తీసుకొని ఇంటికొచ్చేసాము. బై బై.